హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాలైన పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక డేట్స్ విషయానికి వచ్చేసరికి 28వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 17వ తారీఖు సెప్టెంబర్ అంటే నెక్స్ట్ నెల వరకు 17వ తారీఖు వరకు అయితే ఉంది. వాట్ అని పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా లింక్ అనేది మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఓకేనా? సరే, టాపిక్ అయితే వెళ్ళిపోదు ఫ్రెండ్స్. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది. Okay, detailed apprenticeship notification for the candidate interested in applying for apprenticeship with the bank will be available on www.unionbankofindia.co.in. ఓకేనా? లేకపోతే ఇదైనా కొట్టొచ్చు http. ఓకేనా? ఇక మనం డేట్స్ విషయానికి వస్తే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టోటల్ పోస్టులకి 50 పోస్టులు ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 21, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, టోటల్గా 50 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే పీడబ్ల్యూ క్యాండిడేట్ విషయానికి వచ్చేసరికి ఓసీ. ఓకేనా? టోటల్గా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 2 ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, ఇంకా రాష్ట్రాలన్నీ చూసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్, మనకి సంబంధించినటువంటి తమిళనాడుకు 55 ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఒక 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా? తెలంగాణ విషయానికి వచ్చి 42, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ విషయానికి వచ్చేసరికి దాంట్లో కూడా తెలంగాణలో కూడా 2 ఉన్నాయి. ఓకేనా? టోటల్గా 500 పోస్టులు అయితే రిలీజ్ చేశారు అప్రెంటిస్షిప్కి సంబంధించిన 2025 నోటిఫికేషన్ ఇది. ఓకేనా? ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ విషయానికి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అన్నీ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏజ్ విషయానికి వస్తే ఇదిగోండి 20 years to 28 years లోపు ఉండాలి. ఇదిగోండి ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 5 years ఇస్తారు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి. బ్యాక్వర్డ్ ఇదిగొన్న క్రిమిలేయర్ వాళ్ళకేమో 3 years ఇస్తారండి ఓబీసీ వాళ్ళకి. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years ఇస్తారు. వాటిలో విఐ, హెచ్ఐ, ఓసీ, ఓఏఎల్, ఇలాగా అప్పర్ ఆర్ము ఇవన్నీ ఉంటాయి కదా. రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ విజయవాడ డిసేబిలిటీ వస్తుంది ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 కింద. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇదిగోండి గ్రాడ్యుయేషన్ ఫర్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకే. జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి అప్రెంటిస్షిప్ ఫ్రెండ్స్. ఇది దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయిడ్ ఇన్ ద బ్యాంక్. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఆర్ ద సేమ్ ఈజ్ contract employment. Please note that the candidate engaged as apprentice will not to be treated as employee of the Union Bank of India, will not to be attended to receive any benefits which are available for the employees of the bank. Okay. Duration of training వచ్చేసరికి duration in training of the 1 year. The apprenticeship shall be imparted on job training on different aspects of banking practice, products and process. ఓకే. స్టైపెండ్ విషయానికి వచ్చేసరికి 15,000 ఇస్తారు స్టైపెండ్ పర్ మంత్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ apprentice in the bank of after paying the request online examinations he shall have undergo. ఓకేనా? ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇదిగోండి జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్లో 25 క్వశ్చన్లు ఇస్తారు. ఓకే. జనరల్ ఇంగ్లీష్, కాంపిటేటివ్, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. ఓకేనా? మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. నాలెడ్జ్ అండ్ టెస్ట్ లోకల్ లాంగ్వేజ్కు సంబంధించినటువంటి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయని మీరు వేరే రాష్ట్రం పెట్టుకుంటే మరి ఆ రాష్ట్రంలో లేవు. సో అందుకని లాంగ్వేజ్ టెస్ట్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. 12th స్టాండర్డ్ మార్క్ షీటు selected a candidate will have to proceed to their 10th and 12th certificates. Okay. The candidate applying trainee seats of particular state. ఓకే. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకేమో ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నాన్ యాక్సెప్టెన్స్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంబీబీఎస్ ద్వారాగా ఏమి అనారోగ్యాలు లేవని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ విల్ బీ ఆబ్జెక్టివ్ ఇలా ఉంటుంది. మెరిట్ ద కట్ ఆఫ్ మార్క్స్ examination decided by the bank. Satisfactory verification of the documents related to date of birth, category, education qualification satisfying the eligible criteria for the all apprentice compared with information furnished in the applications submission of criteria passing the test. వీటన్నిటి చూసి మీకు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తుంటారు చెప్తున్నారు. కాంట్రాక్ట్ అప్రెంటిస్షిప్ విషయానికి వచ్చేసరికి ఈ 3 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి క్యాండిడేట్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ మెరిట్ లిస్టు. ఓకేనా?
అసెస్మెంట్ ఆఫ్ క్రైటీరియా వస్తాయి, ఇట్లా ఉంటుంది. ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్లో ఉంటుంది. గైడ్ లైన్స్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ అప్లికేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఓకేనా, మీకు వెబ్సైట్లో అయితే లింకులు చాలా ఇచ్చాడు, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ. నోట్ అని ఇక్కడ రెడ్లో ఇచ్చాడు, డూ నాట్ రెస్పాండ్ టు ఎనీ మెయిల్స్ అదర్ దాన్ దోస్ మెయింటైన్డ్ ఇన్ నోటిఫికేషన్. ఓకేనా, ఇక్కడ స్టెప్ బై స్టెప్ సక్సెస్ఫుల్ అని అట్లా వస్తే స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు అంతే ఫ్రెండ్స్, అందుకనే అది తప్పించాను. నేను మొత్తం చెప్తాను మీకు, హౌ టు అప్లైలో వీడియోలో నేను మీకు ఫుల్గా చెప్తాను. హెల్ప్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా, ఫీ ఇంటిమేషన్ వచ్చేసరికి జనరల్ ఓబీసీకి 800 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ఫీమేల్స్ కేటగిరీస్కి 600 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మాత్రం 400 ఉంటుంది. ఓకేనా, ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి బ్యాంక్ వెబ్సైట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నో హార్డ్ కాపీ కాల్ లెటర్ ఏమి అయితే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఏ సెండ్ బై పోస్ట్. బ్యాంక్ వెబ్సైట్లోనే ఉంటుంది, పోస్ట్ ఏం రాదంటే చెప్తాను. ఓకేనా, అపీరింగ్ ఇన్ ఎగ్జామినేషన్, యాక్షన్ అగైనెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అంటే ఏం లేదు, మాల్ ప్రాక్టీస్కి పాల్పడద్దు, ఉండదేమో, త్వరగా చేరుకోండి ఎగ్జామినేషన్ హాల్కి అని చెప్తారు అంతే, డిస్క్లైమర్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడతో ఈ సమాప్తం. ఇదేంటంటే ఎనెక్సరీ డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్, నెంబర్ ఆఫ్ సీట్స్ అట్లా ఉంటాయి. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మీకు ఇగో విజయవాడ, ఇది విజయవాడలో అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అట్లా ఉంటుంది. డిస్ట్రిక్ట్ వైజ్, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చెప్తున్నారు, అప్రెంటిస్ సీట్స్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ వేరే స్టేట్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఓకేనా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు చూసుకుంటే మన ఏపీ వాళ్ళు సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది బ్రీఫ్గా ఇచ్చాడు ఇక్కడ. తెలంగాణ వచ్చేసరికి ఇదిగోండి, హైదరాబాదు, కోటి, హైదరాబాద్, పంజాగుట్ట, హైదరాబాద్, సబీబాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబానగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట్, వరంగల్. ఓకేనా, అలాగా గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 500. అది ఫ్రెండ్స్, ఇదేంటంటే అనెక్సరీ టు ఫ్రమ్ ఆఫ్ సర్టిఫికేట్ విల్ బి ప్రొవైడింగ్ బై ద క్యాండిడేట్ బిలాంగింగ్ ద షెడ్యూల్ క్యాస్ట్, వాళ్ళకి సంబంధించినటువంటి అనెక్సరీ ఇది. ఓకేనా, ఇదే 2 పేజీలు ఉన్నట్టుంది. ఇంకోటి ఏంటంటే అనెక్సరీ 3 ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే అనెక్సరీ 4, ఇది పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించినటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్ అనెక్సరీ ఇది, కానీ ఇది ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, డిజబిలిటీ సర్టిఫికేట్ ఇదేంటంటే మెడికల్ అథారిటీ ఇష్యూయింగ్ ఏ సర్టిఫికేట్ ఇది. ఓకే, మీరు ఓన్ స్క్రైబ్ తెచ్చుకోవచ్చు. మెంటల్ రిజెక్షన్, మెంటల్ ఇల్నెస్ ఇలా ఉంటుంది, దాంట్లో మొత్తం రాసిస్తారు మీకు. ఓకేనా, ఇది కూడా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇది డిజేబిలిటీలోనే రకాలు ఉంటాయి కాబట్టి సో దాని గురించి ఇన్నైతే ఇవ్వడం జరిగింది మీకు అనెక్సరీలు. అనెక్సరీ బి సర్టిఫికేట్ ఆఫ్ పర్సన్ విత్ విన్సిపల్ డిజేబిలిటీ. ఓకేనా, అనెక్సరీ 3 గవర్నమెంట్ ఆఫ్ నేమ్ అడ్రస్, ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.